రికార్డింగ్ నెంబర్ 48. భాగవతం చదువుకుంటూ ఉన్నాము. జీవుడు పురుషుడు అని ఇక్కడ హెడ్డింగ్ ఉంది. భగవంతుడు పరిపూర్ణ స్వరూపుడు అనగా ప్రతి బిందువునందును సమస్త సృష్టికిని కావలసినవన్నీయు అంతర్యామిగా ఇమిడి ఉండును. అందుండి పంచభూతములను సృష్టించును. అవియే పృథివీ, జలము, తేజస్సు, వాయువు, ఆకాశము అను స్థితులు. వాని సమ్మేళనమున పురములను సృష్టించును. అవియే అణువులును, జీవకణములును, శరీరములును, గ్రహ తారకాదులును. సృష్టించిన పురములలో తానుండును. సముద్రమందు మంచు కొండలు తేరుచుండును. వానికి నీటి అలల వలన, గాలి వలన, వేడి వలన చిల్లులు పడి కన్నములుగా గుహలుగా ఏర్పడును. ఆ గుహలలో కూడా నీరు, గాలి చోటు చేరి ఉండును. అట్లే దేహములను కల్పించిన దేవుడు దేహములందుండును. దేహములను పురములను కల్పించి తాను అందు ఉండును కనుక పురుషుడు అనబడును. తాను మాత్రము వానియందు దేనితోనూ అంటుకొనడు. నీటిలోని అణువులకు నీరు అంటుకొనదు. పంచభూతములతో నిర్మింపబడిన దేహమునందు తాను 11 ఒక్కొక్క రూపములతో ఉండును. 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, మనస్సు అనునవి 11. మంచు కొండల కన్నములలోనున్న చోటు ఆ కన్నముల ఆకారములలో ఉండును గదా. అట్లే దేహములలో ఉన్న పురుషుడు ఈ 11 ఆకారములుగా ప్రకాశించును. పంచభూతములను 11 కలిసి 16 రూపములుగా అతడు శోభిల్లును. ఇన్నిటితో కలిసి జీవి అయి ఆడుచు పాడుచు అనేక విధములుగా, అనేక జీవులుగా, అనేక రూపములతో తన లీలలు చూపుచుండును. అతడు అవ్యయుడు అనగా వ్యయమైపోవుట ఉండదు. రూపములు వచ్చి మరల వ్యయమైపోవును గాని అందలి అంతర్యామి వ్యయము కాడు. అతడు అచ్యుతుడు అనగా సృష్టించిన తన సృష్టిలోని రూపములలోనికి జారిపోవుట ఉండదు. తన యందు సృష్టి అంతయు ఉండును గాని తాను సృష్టి జీవులందరిలో ఏమరుపాటు పొందడు. జీవిగా తన్ను తాను మరచును, అందున్న తానుగా తన్ను తాను మరువడు. అతడు నా మనస్సును నిలిచి నా వాక్కులను పుష్పముల వలె వికసింపజేసి మాలికలల్లించి చక్కని తేనె రుచులుట్టిపడగా నా హృదయమున లీనమై ఉన్న తన లీలలను వెలిబుచ్చునుగాక. పరీక్షిత్తునకు కావలసిన పరమోపదేశము రూపముగా తన వాక్కు ప్రసన్నమగుగాక అని అర్థము. ఇచ్చట తన వాక్కు సరస్వతిగా, తన బుద్ధి బ్రహ్మగా, ఉపదేశము విష్ణువుగా, తాను గురువుగా, శుకయోగీంద్రుడు తన యందలి అంతర్యామిని ధ్యానము చేయుట చెప్పబడినది. సమాధి యందు నిష్ట నెరిగిన మహాత్ములు తమ యందలి భగవంతుని ధనముగా అభిమానించి గౌరవించుట నేర్చినవారు. అట్టి మహనీయులెవ్వని ముఖారవిందమును ధ్యానము చేసి ఆ ధ్యానమునందలి మాధుర్యమును తేనెగా గ్రోలి తమకున్న భయములన్నిటి నుండి విమోచనము చెందుదురో అట్టి మహామునీంద్రుడు మునులలో శిరోధార్యమైన వాడు అగు సాధు జన శ్రేష్ఠునకు నమస్కరించెదను. విజ్ఞానము చొరబడని అజ్ఞానమను చీకటులకతడు సూర్యుని వంటి వాడు. ఇచ్చట వేదవ్యాసుని తేజోమూర్తి వర్ణనము చేయబడినది. శుకయోగి తాను గురువుగా భాగవత పరమోపదేశము పరీక్షితునకు చేయుటకు ముందు తన తండ్రియు గురువును పరమాత్మ స్వరూపుడు అగు వేదవ్యాసుని స్మరించుచున్నాడు. నారదుడు బ్రహ్మ వలన భాగవత ధర్మము నెరుగుట అని హెడ్డింగ్ ఉంది. ఇట్లు గురువునకు నమస్కారం చేసి శుకయోగీంద్రుడు పరీక్షిత్తుతో ఇట్లనెను. ఏ అడ్డు లేక నీవు నన్ను అడిగిన ఈ మహావిషయము పూర్వము మాధవుని చేత బ్రహ్మ ఉపదేశమందెను. బ్రహ్మను నారదుడు అడుగగా వానికి దీనిని సత్య దర్శనముగా చెప్పెను. నారదుడు నాకు ప్రసాదించెను. దీనిని వినుటకు ఇంపగునట్లుగా ఆశ్చర్యకరమైన విధముగా చెప్పెదను వినుము. దీనితో సందేహములు తెగిపోవును. నారదుడు పూర్వము బ్రహ్మనిట్లు ప్రశ్నించెను. నీవు 4 మొగములు కలవాడవు, చతురమైన వాక్కు కలవాడవు, దేవతలలో పెద్దవాడవు, లోకముల సృష్టిని
అనుసంధానము చేసిన వాడవు. వేదముల సముదాయమంతయు నీ ముఖ పద్మముల నుండి వెలుగొందుచున్నది. సరస్వతీదేవి నీ ఇల్లాలి కదా, ఇక శబ్దము అర్థము నీకు కరతలామలకమై ఉండును. కనుక తండ్రి, నా సందేహమును తొలగింపుము. చతురాస్యుడు అనగా 4 మొగములు కలవాడనియే కాక చతురమైన వాక్కు కలవాడని కూడా అర్థము. తాను వాక్కుగా ఉండి ఉచ్చరించు సంకల్పముగా దిగివచ్చునప్పుడు నారాయణుడు బ్రహ్మ అగును. ఉచ్చారణ చేయుటలో దానికన్నా తాను వేరగును. ఉచ్చరింపబడిన వాక్కు వానికన్నా వేరై వెలువడును. ఈ 4 స్థితులును బ్రహ్మ యొక్క 4 ముఖములుగా వర్ణింపబడినవి. ఈ 4గింటిని వాగ్విధులు వరుసగా పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి వాక్కులు అందురు. మనము వాక్కును ఉచ్చరించున్నప్పుడు కూడా ఈ 4 స్థితులు ఉండును. బ్రహ్మకును మనకును భేదమేమనగా మనము ఉచ్చరించున్నది మన వాక్కై ఇతరుల వాక్కు కన్నా భిన్నమై ప్రత్యేకముగా దిగివచ్చును. బ్రహ్మవాక్కు ఈ సకల సృష్టిగా దిగివచ్చును. బ్రహ్మకు గల పరావాక్కు పరదైవతమైన నారాయణుడు. అతడు బ్రహ్మ కడకు సృష్టి నిమిత్తమై పంపిన పశ్యంతి వాక్కునే సరస్వతి అనుచున్నాము. దానిని ఉచ్చరించు బుద్ధి భాగమే బ్రహ్మ. ఉచ్చరింపబడిన వైఖరి వాక్కే సకల సృష్టియు. హంస అనబడు శ్వాసపై ఆరోహణము చేసి ఈ వాక్కు వెలువడును కనుక సరస్వతి హంసవాహన అనబడినది. దీనినంతటినీ గమనించుటకు మనస్సు పుట్టును. అది ఏ నారదుడు. కనుకనే అతనిని బ్రహ్మమానస పుత్రుడు అందురు. మన వెన్నెముకపై ఆధారపడి ఈ సమస్తము యంత్ర నిర్మాణమున నిర్వహింపబడుచున్నది కనుక వెన్నెముకను వీణాదండము అందురు. నాడీమండలము యొక్క చాలనముపై ఆధారపడి సంకల్పములు వెలువడును కనుక సరస్వతి వీణ ఇందిమిడి ఉన్నది. ఉచ్ఛ్వాస నిశ్వాసలపై ఆధారపడి సోహం అను గానముగా ఓం అను ప్రణవము నడచుచున్నది కనుక గాలికి స్వయముగా కదలి గానము చేయు నారదుని వీణ కూడా ఇందే ఇమిడి ఉన్నది. సకల దేవతలు బ్రహ్మమూలమున తరువాత సృష్టింపబడిరి కనుక బ్రహ్మ వేల్పులకు పెద్ద. మన రికార్డింగ్ నెంబర్ 48 అయిపోయింది.